హాయ్, అందరూ బాగున్నారు. మనం రోజు ఉదయాన్నే దైవనామస్మరణ లేచినప్పుడు పడుకున్నప్పుడు చేస్తే ఏమవుతుందంటే ఆ దైవం మన తోడుగా ఉన్నాడు, మనకేమీ భయం లేదు అని చెప్పి ధైర్యం కలుగుతుందంట. అందుకనే పెద్దవాళ్ళు మనల్ని లేవగానే దైవనామస్మరణ చేయడం, తర్వాత సాయంత్రం కూడా చేయాలంటారు. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు మాకు ఇంత మంచి చేసినటువంటి దైవానికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చేయాలన్నమాట. అలా చేస్తే దైవనామస్మరణ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నారాయణ నారాయణ అనుకోరాదా నీ నాలుక తిరుగా, నారాయణ నారాయణ అనుకోరాదా నీ నాలుక తిరుగా, ఓపిక లేదా ఒంటికి బరువా, ఓపిక లేదా ఒంటికి బరువా, కృష్ణ అంటే కష్టం రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, కృష్ణ అంటే కష్టం లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగం రాదు, నారాయణ అంటే నరకం రాదు, విఠల అంటే హృదయమే బాగవును, విఠల అంటే హృదయమే బాగవును, గోవింద అంటే గొడవే లేదు, గోవింద అంటే గొడవే లేదు, నారాయణ నారాయణ అనుకోరాదా నీ నాలుక తిరగా, నీ నాలుక తిరుగా. థ్యాంక్ యూ.